వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైన సూచీలు మెల్లిగా నష్టాల్లోకి జారుకున్నాయి. బ్రిటానియా, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, మారుతి సుజుకి, దివీస్ ల్యాబ్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా M&M, హిందాల్కో, టాటా స్టీల్, టీసీఎస్, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి వివరించేందుకు బిజినెస్ అనలిస్ట్ జీవీరావు గారు మనతో పాటు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. మార్కెట్లు చూసుకుంటే నష్టాల్లో కొనసాగుతున్న పరిస్థితులు, అట్ ద సేమ్ టైం ఈ టైంలో కూడా డిఫెన్స్ స్టాక్స్ పై విపరీతం కొంటున్నారు కదా సార్. ప్రస్తుతం అసలు ఈ రేట్స్ లో కొనవచ్చు అంటారా? అయితే ముందుగా మార్కెట్ విషయానికి వస్తే చాలా రోజులుగా మార్కెట్స్ వన్ సైడ్గా పెరుగుతూ వచ్చాయి. నిజానికి జూన్ 4 తర్వాత మార్కెట్స్ యొక్క ర్యాలీ అప్రతిహాతంగా సాగి ఎంతో ఎక్కువగా మార్కెట్లో పెరుగుదలని మనం చూసాం. ఈ టైంలో ప్రాఫిట్ బుకింగ్ రావటము, కొంత చిన్న కరెక్షన్ రావటం అనేటువంటిది చాలా న్యాచురల్గా జరిగే పరిణామం. ఇందులో ఏదైనా ఆశ్చర్యం లేదు. ఇకపోతే మీరు అడిగినటువంటి డిఫెన్స్ స్టాక్స్ విషయానికి వస్తే, డిఫెన్స్ స్టాక్స్ విషయంలో ఒక విధమైన యుఫేరియా నెలకొంది. అంటే దీనిలో గత సంవత్సర కాలంలో 170% నుంచి 840% వరకు కూడా లాభాలు ఈ డిఫెన్స్ స్టాక్స్లో ముఖ్యమైన స్టాక్స్ అందించాయి. మనము వీటిలో ఇన్వెస్ట్ చేయబోయే ముందుగా ఈ స్టాక్స్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవటం మంచిదమ్మా. అంటే ప్రధానమైనటువంటి ఒక 5 షేర్ల గురించి మనం చూద్దాం. ఈ 5 షేర్లు కూడా వాటి యొక్క ఫేస్ వాల్యూ ఏంటి, బుక్ వాల్యూ ఏంటి, అలాగే వాటి యొక్క ప్రైస్ టు బుక్, ఎర్నింగ్ పర్ షేర్, ఇవన్నీ కూడా పరిశీలించి ఫైనల్ కంక్లూజన్కి వద్దాం. లెట్ us స్టార్ట్ విత్ ఫస్ట్ వన్ కంపెనీ, HAL, హిందుస్థాన్ ఏరోనాటిక్స్. ఫేస్ వాల్యూ ₹5. ఇదివరకే ఒక షేర్ మనం చెప్తే అన్ని షేర్లు కామన్గా ₹10 ఫేస్ వాల్యూ ఉండేవి. ఇప్పుడు అలా కాకుండా ఫేస్ వాల్యూ రూపాయి అవ్వచ్చు, ₹2 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, 10 అవ్వచ్చు. ఫేస్ వాల్యూ ₹5 అంటే దాని మీనింగ్ ఏంటంటే, మనం 5,000 పెట్టి కొంటున్నామంటే ₹10 ఫేస్ వాల్యూ గల షేర్ని 10,000 పెట్టి కొన్నట్టు లెక్క. ఇప్పుడు HAL యొక్క ఫేస్ వాల్యూ ₹5, దాని యొక్క బుక్ వాల్యూ వచ్చి ₹435. ప్రైస్ టు బుక్ 12.54. ఈ జాగ్రత్త గమనించాలి. అలాగే PE రేషియోన 47.51 ఉంది. కరెంట్ మార్కెట్ ప్రైస్ 5,400 స్థాయిలో ఉంది. ఇకపోతే లాస్ట్ 1 ఇయర్లో ఇది 189% రిటర్న్ అందించింది. ఇయర్ హై లోలు చూస్తే లోనా 1485, హైయా ఉన్న 5,662గా ఉంది. ఇక రెండో షేర్ వచ్చి భారత్ ఎలక్ట్రానిక్స్. దీని యొక్క ఫేస్ వాల్యూ కేవలం ₹1 మాత్రమే, బుక్ వాల్యూ ₹22 మాత్రమే. ప్రైస్ టు బుక్ 14.89, అంటే చాలా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్లో ఉంది. PE రేషియో 61, కరెంట్ ప్రైస్ 330. అలాగే 1 ఇయర్లో 170% రిటర్న్ ఇచ్చి ఇది వచ్చేసి 122లో 340 హైగా ఉంది. మూడోది భారత్ డైనమిక్స్. దీని ఫేస్ వాల్యూ ₹5 ఉంటే బుక్ వాల్యూ 92, ప్రైస్ టు బుక్ 17.54. అలాగే PE రేషియో చాలా ఎక్కువగా 96.49లో ఉంది. కరెంట్ ప్రైస్ 1614. ఇది 1 ఇయర్లో 200% రిటర్న్ ఇచ్చింది. లో హైలు వచ్చి 450, 1794గా ఉంది. లాస్ట్ బట్ వన్ ఏంటంటే మజ్గాన్ డాక్. మజ్గాన్ డాక్ ₹10 ఫేస్ వాల్యూ, బుక్ వాల్యూ 276, ప్రైస్ టు బుక్ 19.39. అలాగే PE రేషియో 5,858.52, కరెంట్ ప్రైస్ 5,343. ఇది గత ఏడాది కాలంలో 268%, గత 3 సంవత్సరాల్లో 2,000% పైగా పెరుగుదల ఇది మనకి అందించింది. అలాగే 52 వీక్ హైలోలు వచ్చి 1302, 5,860గా ఉన్నాయి. చివరిగా కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ మార్కెట్లో విపరీతమైన ప్రకంపనలు సృష్టించినటువంటి షేరు. ఏడాది కాలంలో 836% అందించి ఇన్వెస్టర్ల పంట పండించిందని చెప్పొచ్చు. దీని యొక్క కరెంట్ ఫేస్ వాల్యూ మామూలుగా ₹5, బుక్ వాల్యూ 190, ప్రైస్ టు బుక్ 14.53, PE రేషియో 91.59. అలాగే కరెంట్ ప్రైస్ వచ్చి 2,726. ఇయర్ హై లెవెల్ వచ్చి 285, 2,979. అంటే ఈ ఫండమెంటల్స్ని చూస్తే ఈ యొక్క డిఫెన్స్ సెక్టార్లో ఉన్న కంపెనీలు అన్నిటికీ కూడా ఆర్డర్ బుక్ పొజిషన్ ఎక్సలెంట్గా ఉంది, భవిష్యత్తు కూడా ఉంది. కానీ గమనించాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే వీటిలో ఏ ఒక్క షేరు కూడా వాల్యుయేషన్ పరంగా కంఫర్ట్ లేదు. అందుకని ఈ షేర్లు ఎవరైనా
ఇన్వెస్ట్ చేయాలంటే మళ్ళా ఆ షేర్లో బాగా కనీసం ఒక 15-20% తగ్గుదలలో మాత్రమే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయటం మంచిది, కానీ ఇంత హై ప్రైస్లో ఎంటర్ అవటం చాలా రిస్క్తో కూడుకున్న పని గమనించాలమ్మా. రైట్, ఇక మిగతా షేర్స్ గురించి కూడా మాట్లాడదాం సార్. కాల్ ఉన్నారు, మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి సార్. జీవీఆర్ సార్ గారికి నమస్కారం సార్. సార్ నేను ప్రతి మీ ప్రోగ్రామ్ చూస్తుంటాను సార్. సార్ నేను వచ్చేసి బీసీఎస్ సిస్టమ్స్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను లాంగ్ టర్మ్ సార్, ఒక 5 నుంచి 10 years కి. అదే విధంగా అమీ ఆర్గానిక్స్ అనేది కూడా లాంగ్ టర్మ్ కి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా, ఒక 5 నుంచి 10 years సార్. అదే విధంగా సార్ పీటీసీ ఇన్ఫ్రా సార్, ఇది రైల్వేకి చేసేది సార్. అదే విధంగా సార్ ఆటో సెక్టర్ లో స్పేస్ పార్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే సార్, ఆటోలో స్పేస్ పార్ట్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఏ షేర్ని తీసుకోవచ్చు? మరండి, మీరు ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటంటే కొన్ని వేల మంది ప్రయోజనం కోసం నెలకొల్పినటువంటి ప్రోగ్రామ్ ఇది. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక రోజు ఒక ఇయర్కి ఏదన్నా ఒక 2 స్టాక్స్ గురించి అడిగితే వాటిని ఆన్సర్ చేయొచ్చు. అలా కాకుండా వరుసగా ఒక 5-6 స్టాక్స్ అంటే ఇది పర్సనల్ అడ్వైజ్మెంట్ కోసమో లేకపోతే మనం పెట్టిన ప్రోగ్రామ్ కాదండి. మీరు ఒకే దఫా ఒక 10 షేర్లు కన్నా చెప్తే వాటిలో ఏది కూడా ఫోకస్ కాదు. దయచేసి భవిష్యత్తులో అయినా సరే మీరు ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటే కేవలం 2 స్టాక్స్ కి మాత్రమే పరిమితం అవ్వండి. ప్రతి వారం మీకు ఇది ఆన్సర్ చేస్తున్నాము. ఫ్యూచర్ లో మాత్రం దీన్ని ఫాలో అవ్వండి. నెక్స్ట్ కాల్ మాట్లాడదాం సార్. కరీంనగర్ నుంచి కిషన్ గారు, మీరు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం అండి రావు గారు. నా దగ్గర రేవతి ఎక్విప్మెంట్స్ అనేవి ఉన్నాయి సార్, ఒక 100. మొన్న దాకా డౌన్ సీలింగ్ పడ్డది, ఈ మధ్యనే కొద్దిగా అప్ ట్రెండ్ లో ఉంది. ఇంకొకటి జేకే పేపర్ అనేది, అవి ఒక 100 ఉన్నాయి. ఈ 2 ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయి? 2 లాభాల్లో ఉన్నాను, ఉండమంటారా, ఎగ్జిట్ కమ్మంటారా? అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ 2 షేర్ల నుంచి కూడా ఎగ్జిట్ కావడం చాలా మంచి నిర్ణయం అవుతుందండి. మీకు చాలా కాలంగా లోయర్ సర్క్యూట్ నుంచి వచ్చి కొద్దిగా మొమెంటం వచ్చినప్పటికి కూడా మీకేంటంటే కరెంట్ ఒక రకంగా మంచి ఎగ్జిట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. ఈ 2 షేర్ల నుంచి కూడా ఎగ్జిట్ అవ్వండి. ఎగ్జిట్ అయిన తర్వాత వచ్చిన డబ్బులు కూడా మీరు క్యాష్లోనే ఉండే ప్రయత్నం చేయండి. మార్కెట్ ఓవర్ బాట్ పొజిషన్లో హీట్లో ఉన్నప్పుడు ఫ్రెష్ బయింగ్ని అవాయిడ్ చేయడం మంచిదండి. సో ప్రస్తుతానికి వచ్చిన డబ్బులను కూడా మీరు క్యాష్లోనే ఉండే ప్రయత్నం చేయండి. రైట్, మరో కాల్ ఉన్నారు సార్ బెంగళూరు నుంచి. హలో త్రిలోక్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలంటున్నారు? సార్ మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. బేసిక్ గా నేను బిఈఎల్, ఆర్వీఎన్ఎల్, ఐఆర్ఈడిఏలో ఎంట్రీ తీసుకోవచ్చా? ఇప్పుడు మనం ఇప్పుడే రండి, మనం డిఫెన్స్ స్టాక్స్ గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకోవటం జరిగింది. మీరు ఒకసారి మళ్ళీ వీడియో అప్లోడ్ అయిన తర్వాత చూడండి. చూస్తే మీరు డిఫెన్స్ స్టాక్స్లో దేనిలోనే ఇప్పుడు కరెంట్ రేట్లో ఎంటర్ అవ్వచ్చా లేదనే దానికి మీకు సరైనటువంటి జవాబు దొరుకుతుందండి. రైట్, మరో కాల్ ఉన్నారు సార్ అనంతపురం నుంచి. ప్రదీప్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నమస్తే సార్. నమస్తే. టాటా స్టీల్, ఎస్జేవిఎన్ ఇప్పుడుండే రేట్లో ఎంటర్ అవ్వచ్చా సార్? లేదండి, ఈ 2 కూడా కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ అడ్వైజబుల్ కాదండి. టాటా స్టీల్ కూడా కరెంట్ ప్రాఫిటబిలిటీ తర్వాత ఫైనాన్షియల్స్ ఈ క్వార్టర్ అన్ని చూసిన తర్వాత కరెంట్ ప్రైస్లో కన్నా కూడా ఏదైనా కరెక్షన్లో మాత్రమే ఎంటర్ కావటం బెటర్ అండి. అలాగే ఎస్జేవిఎన్ కూడా కరెంట్ ప్రైస్లో అయితే ఫ్రెష్ ఎంట్రీని అవాయిడ్ చేయండి. రైట్, ఈరోజు M&M షేర్ ఇంతలా పడడానికి రీజన్ ఏమై ఉంటుందంటారు సార్? అయితే M&M మనం ఇవాళ ఒక 7% వరకు పడతం గమనించాం. కానీ అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే లాస్ట్ 1 yearలో M&M అసలు విపరీతంగా పెరగటం చూసాం. M&M 700 రూపాయల స్థాయి నుంచి 3000 వరకు కూడా, అంటే అంత విపరీతంగా పెరుగుదల కూడా గమనించాం. అంత పెరిగిన తర్వాత ఏ చిన్న నెగిటివ్ న్యూస్ ఫ్లో ఉన్నా కూడా తగ్గటం అనేది జరుగుతుంది. ప్రధానంగా కొన్ని ఫ్యాక్టర్స్ ఏమున్నాయంటారమ్మా, M&M విషయంలో చాలా లాంగ్ వెయిటింగ్ పీరియడ్ ఉంది. అంటే వాళ్ళకి కొన్ని వెహికల్స్కి 8 months కూడా వెయిటింగ్ పీరియడ్ ఉంది. అలాగే హైబ్రిడ్ స్పేస్కి వీళ్ళు దూరంగా ఉన్నారు. కానీ చాలా వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు హైబ్రిడ్ స్పేస్లో ఉన్న వెహికల్స్కి చాలా రకాలైనటువంటి ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. అందువల్ల కాంపిటీషన్లో మారుతి వినోవర్ అయింది. అలాగే ప్రొడక్షన్ ఇంక్రీజ్ అయినప్పటికి కూడా అది డిమాండ్ తగ్గ స్థాయిలో కూడా లేదు. మరొక 4వ రీజన్ ఏంటంటే ప్రైస్ కట్స్ కూడా ఎక్కువగానే జరిగాయి ఈ మధ్య కాంపిటీషన్ వల్ల. ప్రధానంగా ఈ 4 కారణాలు ఉన్నాయి. వీటితో పాటుగా విపరీతంగా పెరిగినటువంటి పెరుగుదల కూడా స్టాక్ ప్రైస్లో ప్రాఫిట్ బుకింగ్కి రావడానికి కారణమైందమ్మా.
ఈ కారణాల వల్ల ప్రధానంగా ఈ షేర్ ప్రైస్ తగ్గింది. బట్ ఇప్పుడు కూడా ఇంకా బయింగ్ జోన్లోకి రాలేదనే చెప్పొచ్చు. మరికొంతకాలం వేచి ఉంటే మరి కాస్త తగ్గొచ్చు. ఇది మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది 2200 2300 స్థాయికి వచ్చినప్పుడు మాత్రమే అడ్వైజబుల్ అనమాట. రైట్, కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. కృష్ణమోహన్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇండిగో పెయింట్స్ అండి, 2700 కొన్నానండి. ఓకే, 4 years బ్యాక్. ఇండిగో పెయింట్స్ లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా హోల్డ్ చేయొచ్చండి. కంపెనీ ఫండమెంటల్స్గా బాగుంది. తర్వాత కమింగ్ 2 to 3 years వరకు కనుక హోల్డ్ చేయగలిగితే ఇక్కడి నుంచి కూడా రీజనబుల్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి. సో డెఫినెట్గా హోల్డ్ చేయండి. రైట్, ఖమ్మం నుంచి కాల్ ఉన్నారు సార్. వెంకటేశ్వరరావు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి, సార్ ఉన్నారు. నమస్తే జీవిరావు గారు. నమస్తే అండి. తిరుమల ఫార్మాను హెచ్సిసి ఈ రేట్లో కావచ్చండి. తిరుమల ఫార్మా, ఇంకోటి ఏదండి హెచ్సిసినా? తిరుమల ఫార్మా మరియు హెచ్సిసి ఈ రేట్లో కావచ్చా? ఓకే, తిరుమల ఫార్మా కరెంట్ ప్రైస్ లో అడ్వైజబుల్ కాదండి. ఇప్పుడు ఇన్ఫాక్ట్ ఫార్మా రంగం అయితే యాజ్ సచ్ గా బాగున్నప్పుడు కూడా కరెంట్ ప్రైస్ అయితే మాత్రం వాల్యుయేషన్ పరంగా కంఫర్ట్ లేదు. లేకపోతే హెచ్సిసి విషయానికి వచ్చినప్పుడు కూడా బై ఆన్ డిప్స్ అడ్వైజబుల్ అండి. అంటే ఇక్కడి నుంచి కనీసం ఒక 5% ఫాల్ అయినప్పుడు మీరు లాంగ్ టర్మ్ కోసం బై చేసే ప్రయత్నం చేయొచ్చు. రైట్, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు సార్. సతీష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మాట్లాడండి, సార్ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ ప్రజెంట్ రేట్ లో లాంగ్ టర్మ్ కోసం 3-4 years హోల్డ్ కోసము అమర్ రాజా బ్యాటరీ ఒకటి, అదాని గ్రీన్ ఒకటి తీసుకోవచ్చా సార్? అమర్ రాజా బ్యాటరీ, ఇంకోటి ఏదన్నారండి? అదాని గ్రీన్ ఎనర్జీ. అదాని గ్రీన్ ఎనర్జీ, ఓకే. అమర్ రాజా బ్యాటరీస్ డెఫినెట్ గా లాంగ్ టర్మ్ కోసం బై చేయొచ్చండి. కాకపోతే ఏం చేస్తారంటే మీరు అమర్ రాజా బ్యాటరీలో సింగిల్ డే ఎక్స్పోజర్ తీసుకోకుండా ఒక 6 months పాటుగా మంత్లీ కొంత క్వాంటిటీని బై చేస్తే వెళ్ళండి సిప్ విధానంలో. అప్పుడు ఓవరాల్గా మీకు రీజనబుల్ వాల్యుయేషన్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే అదాని గ్రీన్ ఎనర్జీ కూడా లాంగ్ టర్మ్ కోసం ఎక్సలెంట్ బెటర్ అండి. కాకపోతే వాల్యుయేషన్ కంఫర్ట్ మరీ కరెక్ట్గా లేదు కాబట్టి ఇది కూడా మీరు సిప్ విధానాన్నే ఫాలో అవ్వండి. సిప్ విధానాన్ని ఫాలో అయ్యి ఈ 2 షేర్లు కూడా మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ హారిజన్ 6 months పీరియడ్ కనుక ఎక్విజిషన్ పీరియడ్ని కనుక ఎక్స్టెండ్ చేసుకుంటే ఓవరాల్గా మీ కాస్ట్ ఆఫ్ ఎక్విజిషన్ రీజనబుల్గా ఉండే అవకాశం ఉంది. ఆ రకంగా ఎక్వైర్ చేసి ఒక 3 years హోల్డ్ చేస్తే 2 కూడా రీజనబుల్ రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉందండి. యూ కెన్ గో అహెడ్ అనమాట. రైట్, కాల్ ఉన్నారండి ఖమ్మం నుంచి. విజయలక్ష్మి గారు మీ ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ ఉన్నారు, మాట్లాడండి. రైట్, కాల్ ఏదో కట్ అయినట్లుంది సార్. అదేవిధంగా ఈ రోజు లిస్ట్ అయిన ఎన్క్యూర్ ఫార్మా, అదేవిధంగా బన్సల్ వైర్, ఈ 2 ఏ విధంగా పర్ఫామ్ చేస్తున్నాయి సార్? మనకి 2 కూడా నిజానికి అద్భుతమైనటువంటి ఫలితాలను అందించాయమ్మా. ముందుగా ఎన్క్యూర్ ఫార్మా విషయానికి వస్తే ఎన్క్యూర్ ఫార్మా ఐపీఓ 59 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. అంటే ఫార్మా రంగంలో అద్భుతంగా ఓవర్ సబ్స్క్రిప్షన్ని సాధించిందనమాట. అంతేకాకుండా ఇన్వెస్టర్స్కి కూడా చాలా మంచి రిటర్న్ ఇచ్చింది. ఫస్ట్ డేనే లిస్టింగ్ గెయిన్స్ 34% గెయిన్ వచ్చిందనమాట. తర్వాత వీళ్ళ యొక్క ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇన్వెస్టర్స్ ఇప్పటి నుంచి కూడా సిప్ విధానంలో ఈ షేర్లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అలాగే బన్సల్ వైర్ విషయానికి వస్తే ఇది స్పెషాలిటీ స్టీల్కి సంబంధించి ఈ షేర్ కూడా చాలా అద్భుతంగా ఐపీఓ మార్కెట్లో సక్సెస్ అవటమే కాకుండా లిస్టింగ్లో 35% గెయిన్తో లిస్ట్ అయ్యి అరౌండ్ 340-344లో ట్రేడ్ అవుతున్నటువంటి ఈ షేర్ కూడా లాంగ్ టర్మ్ కోసం డెఫినెట్గా ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఆ విధంగా ఈరోజు ఐపీఓ తర్వాత ఫస్ట్ డే లిస్టింగ్లో వచ్చినటువంటి ఈ 2 షేర్లు కూడా ఇన్వెస్టర్స్కి లిస్టింగ్ గెయిన్స్ ఇవ్వటమే కాకుండా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్కి కూడా ఫ్యూచర్లో కూడా మంచి రిటర్న్ అందించే అవకాశం ఉందన్నమాట. రైట్, కాలర్ మాట్లాడదాం సార్. విజయలక్ష్మి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఎన్ఎఫ్ఎల్, సిజీ పవర్ ఈ రేట్ లో తీసుకోవచ్చండి. ఎన్ఎఫ్సిఎల్ కరెంట్ రేట్ లో కూడా బై చేయొచ్చమ్మా లాంగ్ టర్మ్ కోసము. ఎన్ఎఫ్ఎల్ అండి. అలాగేనమ్మా. తర్వాత సిజీ పవర్ విషయానికి వస్తే కరెంట్ ప్రైస్ నుంచి ఏదన్నా కొంత కరెక్షన్ వచ్చినప్పుడు మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. పవర్ సెక్టార్ యాజ్ సచ్ బాగున్నప్పుడు కూడా మార్కెట్లో కరెక్షన్కి అవకాశం ఉంది కాబట్టి
డౌన్ కోసం కొంత వెయిట్ చేయండి. యాక్సిస్ కరెంట్ రేట్ లో కొనొచ్చు అంటారా? క్రెడిట్ యాక్సెస్ కొద్దిగా కరెక్షన్కి వచ్చింది ఈరోజు 1260 1270 స్థాయిలో. ఇన్ఫ్యాక్ట్ సిటీ దీనికి బై రేటింగ్ ఇచ్చి 1700 ప్రైస్ టార్గెట్ని కూడా ఇవ్వడం జరిగింది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కరెంట్ రేట్లో ఈ షేర్లు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. రైట్, కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో ప్రకాష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? ఇండియా సెక్యూరిటీస్ షేర్ కొన్నాం మేడం 30 years బ్యాక్. ఏంటి సార్, ఒకసారి చెప్పండి. ఇండియా సెక్యూరిటీస్ అండి. ఇండియా సెక్యూరిటీస్ మేడం. ఓకే, బై చేయాలనుకున్నారా, సెల్ చేయాలనుకుంటున్నారా? అది మామూలుగా డిమాట్ చేయట్లేదు మేడం, అయితే ఉన్నాయి. అది 940 షేర్స్ అయింది మేడం. ఓకే, అది వేళ షేర్ ఇండియా సెక్యూరిటీస్ ఇంప్రూవ్ వస్తుందండి. మీ క్వశ్చన్ క్లియర్గా లేదండి. క్లారిటీగా మాట్లాడట్లేదు సార్. సార్ మేడం, మా దగ్గర ఇండియా సెక్యూరిటీస్ షేర్లు ఉన్నాయండి. ఓకే, అది వేళ షేర్ ఇండియా మార్కెట్ అని చెప్పేసి వస్తుందండి. షేర్ ఇండియా సెక్యూరిటీస్ అని పేరు మారిస్తారు. అంటే పేరు మారింది, పేరు మార్చారంట. ఓకే, మా దగ్గర డిమాట్ బయట స్లిప్ ఉంది మేడం. డిమాట్ చేశారా మీరు ఆల్రెడీ? డిమాట్ అకౌంట్ స్లిప్ తెలియదు మేడం. డిమాట్ చేయించండి ముందుగా మీరు ఆ షేర్ని డిమాట్ చేయించుకోండి. డిమాట్ అయిన తర్వాత మీరు మార్కెట్లో అమ్మగలుగుతారు. రైట్, మరో కాల్ ఉన్నారండి. రమేష్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? జీవీరావు గారు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ రావు గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా దగ్గర బాటా ఒక 50 ఉన్నాయి. ఓకే, ఇంకొక షరఫ్ ఇండస్ట్రీస్ అనేది అది ఒక 200 ఉన్నాయండి. 2 ప్రాఫిట్ లో ఉన్నాను. ఉండమంటారా, ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా? ఫండమెంటల్స్ టెక్నికల్స్ ఎలా ఉన్నాయి? మీరు మామూలుగా బాటా అయితే మాత్రం లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. మీరు ఏదైనా రెండో కంపెనీ అయితే కరెంట్ రేట్లో ప్రాఫిట్ బుక్ చేసుకోవటం మంచిదండి. బాటా ఎందుకు హోల్డ్ చేయమంటున్నాం అంటే బాటా ఇయర్ కూడా ఫ్యూచర్ 5 years కూడా విజిబిలిటీ క్లియర్గా కనిపిస్తుంది. లాంగర్ టర్మ్లో కూడా మంచి రిటర్న్కి అవకాశం ఉందండి. అందుకని బాటా మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. రైట్, ఇప్పటికే గోల్డ్ రేట్లు పెరిగిపోతున్నాయి, రోజు న్యూస్ చూస్తూనే ఉంటాం సార్. అసలు ఈ సిచ్యువేషన్లో గోల్డ్ పై ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఏం చెప్తారు సార్? అసలు ఏ వ్యక్తి తన యొక్క పోర్ట్ఫోలియోలో టాప్ ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి ఒక షేరు ఏదైనా ఉందా అంటే అసలు షేర్ కూడా లేదు, కానీ బట్ గోల్డ్ ఉంది. ఎందుకంటే మనకి ప్రపంచవ్యాప్తంగా కూడా రానున్నటువంటి 2 సంవత్సరాల కాలంలో మళ్ళా గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే నిజంగా కనుక మళ్ళా గ్లోబల్ ఎకనామిక్ క్రైసిస్ వచ్చినా ఆర్థిక మాంద్యం ఎక్కువైనా కానీ పాజిటివ్గా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది గోల్డ్కి మాత్రమే. అదే కాకుండా గోల్డ్ రిజర్వ్స్ వరల్డ్ వైడ్గా ప్రతి కంట్రీ కూడా పెంచుకోవాలని చూస్తుంది. ఇవాళ చైనా అయినా ఇండియా అయినా అందరూ కూడా గోల్డ్ రిజర్వ్స్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. గోల్డ్ ఇమ్మీడియట్గా ఇయర్లోనే మినిమం ప్రైస్ టార్గెట్ 80,000గా, రానున్న 2 సంవత్సరాల కాలంలో గోల్డ్ 10 గ్రాములు ₹1,00,000 అయ్యే అవకాశం ఉందంటున్నారు. ఈ పరిస్థితిలో మన పోర్ట్ఫోలియోలో కనుక గోల్డ్ లేకపోతే అది ఇన్కంప్లీట్ పోర్ట్ఫోలియోనే అవుతుంది. నిజానికి స్టాక్ మార్కెట్లో కనుక విపరీతంగా లాభాలు ఉన్న షేర్లు ఏమైనా ఉంటే వాటి నుంచి బయటకు వచ్చి ఆ ఇన్వెస్ట్మెంట్ని కూడా గోల్డ్లో కనుక మారిస్తే వాళ్ళు చాలా నిశ్చింతగా ఉండగలుగుతారమ్మా. అందుకని గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ కరెంట్ రేట్లో కూడా డెఫినెట్గా స్టార్ట్ చేయటం అందరికీ కూడా మంచిది. రైట్, మరో కాల్ ఉన్నారు సార్. హలో ప్రసాద్ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? లారస్ ల్యాబ్ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నాను అండి. ఓకే, మీరు కొన్నారండి? అవునండి, ఉన్నాయి 600 ఉన్నాయి. ఓకే, 550లో కొన్నాను సార్. అంటే ఆల్మోస్ట్ 1 year బ్యాక్ కొన్నాను. ఓకే, సో దాన్ని ఇప్పుడు హోల్డ్ చేయమంటారా లేకపోతే ఏం చేయమంటారు? వెరీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే అండి, ఫార్మా రంగం అంతా రాడిస్తున్న టైంలో కూడా లారస్ ల్యాబ్ మాత్రం ఆశించిన ఫలితాలు అందించలేదు. మీరు లారస్ ల్యాబ్ షేర్లను అమ్మేసి వచ్చిన అమౌంట్ని ప్రస్తుతానికి క్యాష్లోనే ఉండి ఆన్ డిప్స్ మ్యాన్కైండ్ ఫార్మా, డాక్టర్ రెడ్డి ల్యాబ్స్ ఇటువంటి వాటిల్లోకి షిఫ్ట్ కావటం మంచిదండి. సో ఎప్పుడైతే మీరు డాక్టర్ రెడ్డీస్ తర్వాత మ్యాన్కైండ్ ఫార్మా వీటిలోకి షిఫ్ట్ అవుతారు, సన్ ఫార్మా, ఓవరాల్గా దీనిలో వచ్చిన లాస్ కూడా అక్కడ రికవర్ అయ్యే అవకాశం ఉంది. వీటితో పాటుగా బయోకాన్లో కూడా ఇన్వెస్ట్మెంట్ని పరిశీలించవచ్చండి. రైట్, కాల్ ఉన్నారు సార్. రాధాకృష్ణ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. ఫెడరల్ బ్యాంక్ ఒకటి, హిందుస్థాన్ కోఆపరేటివ్ ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ ఉన్నాను. ఇప్పుడు ఇంకా వాటిని యాడప్ చేయొచ్చు అండి, 2 స్టాక్స్ లాంగ్ టర్మ్.
ముందుగా మన ఫెడరల్ బ్యాంక్ విషయానికి వస్తానండి. ఫెడరల్ బ్యాంకు చాలా ఎక్స్ట్రీమ్లీ గుడ్ పర్ఫార్మెన్స్తో ఉందండి. మనం బ్యాంకింగ్ రంగంలో ప్రైవేట్ సెక్టార్లో ఉన్న బ్యాంకుల్లో వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మింగ్. ఇప్పటికే ఉన్న షేర్లను డెఫినెట్గా హోల్డ్ చేయండి. ఫర్దర్గా ఏదైనా యాడ్ చేయాలనుకుంటే మాత్రం ఆన్ డిప్స్ యాడ్ చేసే ప్రయత్నం చేయండి. అంటే ఫెడరల్ బ్యాంక్ షేర్ మళ్ళీ ఏదన్నా 160 కానీ అంతకన్నా తక్కువ కానీ వచ్చినప్పుడల్లా మీరు యాడ్ చేయొచ్చండి. అంటే దీని పాలసీ ఏంటంటే తగ్గినప్పుడల్లా కొనండి, ఇంకా తగ్గితే ఇంకా కొనండి, ప్రాబ్లం లేదు. 2-3 సంవత్సరాల కాలం కనుక వెయిట్ చేస్తే ఫెడరల్ బ్యాంక్లో మంచి రిటర్న్ పొందే అవకాశం ఉంది. హిందుస్థాన్ కాపర్ కూడా లాంగ్ టర్మ్కి డెఫినెట్గా చాలా మంచి షేర్ అండి. ఫండమెంటల్గా మీరు ఇది కూడా ఎవ్రీ డిప్లో కూడా కొద్దిగా క్వాంటిటీని పెంచుకునే ప్రయత్నం చేయొచ్చండి. సో ఈ 2 షేర్లు కూడా బై ఆన్ డిప్స్ పాలసీని ఫాలో అవ్వండి. రైట్. చూస్తుంటే స్మాల్ అండ్ మిడ్ క్యాప్లు తగ్గినట్లు కనిపిస్తున్న షేర్స్ ఎందుకని అంటారు సార్? అంటే ఏమైందంటేనమ్మా, ఇటీవల కాలంలో లార్జ్ క్యాప్ కన్నా కూడా స్మాల్ అండ్ మిడ్ క్యాప్స్లో ఎక్కువగా స్పెక్యులేటివ్ బయింగ్ బాగా జరిగింది. ఎప్పుడైతే ఆ స్పెక్యులేటివ్ బయింగ్ చాలా ఎక్కువగా జరిగి ఓవర్ బాట్ పొజిషన్లోకి 2 సెక్టార్లో ఉన్న షేర్లు వచ్చాయో మార్కెట్ డౌన్ఫాల్లో అన్నిటికన్నా ఎక్కువగా ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లే తగ్గే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఇప్పుడు ఇన్వెస్టర్లు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే వాళ్ళు కనుక ఒకవేళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ షేర్లో ఉండి వాటిలో కనుక మరీ ఎక్కువగా కనుక లాభాల్లో ఉండుంటే మాత్రం తక్షణమే ఆ లాభాలను స్వీకరించి మార్కెట్లు మరింత తగ్గినప్పుడు లార్జ్ క్యాప్లోకి షిఫ్ట్ అయితే ఎక్కువ ప్రయోజనం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. కాల్ ఉన్నారు, మాట్లాడదాం సార్. సుబ్బారావు గారు సార్ ఉన్నారు, మాట్లాడండి. సార్ నమస్తే మేడం. నమస్తే సార్. నమస్తే అండి. ఈ పవర్ మ్యాక్ అని బిహెచ్ఎల్ ఈ ఏ ప్రైస్ లో కొనొచ్చు సార్? అయితే పవర్ మ్యాక్ కానీ బిహెచ్ఎల్ కూడా కరెంట్ ప్రైస్లో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజబుల్ కాదండి. 2 కూడా ఏంటంటే కరెంట్ వాల్యుయేషన్ పరంగా కంఫర్ట్ లేదు. బిహెచ్ఎల్ విషయానికి వస్తే మనం లాస్ట్ 2 ఇయర్స్లో అనూహ్యమైనటువంటి పెరుగుదల మనం చూసాం. ఇంత పెరిగిన తర్వాత ఇప్పుడు ఇన్వెస్ట్ చేయటం అంటే మీకు రిస్క్ రివార్డ్ అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు అండి. అందుకని చెప్పి కరెంట్ ప్రైస్లో అయితే మాత్రం ఇవి 2 కూడా అవాయిడ్ చేయటమే మంచిది. రైట్. మరొక కాల్ ఉన్నారు, సావిత్రి గారు మాట్లాడండి. సార్ ఉన్నారు, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్తే అండి. నేను ఐడిఎఫ్సి బ్యాంక్ 500 షేర్లు తీసుకున్నామండి 87 లో. ఓకే. 87 ఉన్నప్పుడు అది సంవత్సరం అయితే సెప్టెంబర్ నెల తీసుకున్నాం, పోయిన నెల. ఓకే. అది ఇంతవరకు ఏమి ఇవ్వట్లేదు. తెలిసిందంటారా, తీసేయమంటారా? అయితే ఇంకా కూడా తగ్గే అవకాశం ఉందమ్మా. ఇప్పుడు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏంటంటే మనం ఇంతకుముందు కూడా మన ప్రోగ్రామ్స్ ద్వారా కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే 83-84 నుంచి కూడా ఇంకా అది సెల్ చేయటమే మంచిదని చెప్పాం. ఇప్పుడు వచ్చేసి 79 ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఏదైనా పెరిగి చిన్న ర్యాలీ వచ్చినప్పుడు 80-81కి వచ్చే అవకాశం ఉంటుంది. అట్లా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వండి. దాని నుంచి ఎగ్జిట్ అయ్యి ఒకవేళ బ్యాంకింగ్ స్టాక్స్లోనే ఉందాము, ఈ లాస్ కూడా కొంత రికవర్ చేసుకుందాం అని కనుక ఆలోచన ఉంటే మీరు ఇండస్ఇండ్ బ్యాంక్లోకి షిఫ్ట్ కావటం మంచిదమ్మా. ఫండమెంటల్గా వాల్యుయేషన్ పరంగా చూస్తే ఇండస్ఇండ్ బ్యాంకు 10 రూపీస్ ఫేస్ వాల్యూ గల షేరు పిఈ రేషియో కానీ దాని యొక్క మిగతా వాల్యూ పారామీటర్స్ కానీ ఇన్వెస్ట్మెంట్కి అనుకూలంగా ఉండేవి. అందుకని ఇండస్ఇండ్ బ్యాంక్ని 80+ వచ్చినప్పుడు ఎగ్జిట్ అయిపోయి ఆ వచ్చిన అమౌంట్ని మీరు ఇండస్ఇండ్ బ్యాంక్లోకి షిఫ్ట్ కావటం మంచిదమ్మా. రైట్. కాల్ ఉన్నారు సార్. రవిప్రసాద్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నమస్కారం రావు గారు, నా పేరు హరిప్రసాద్ అండి. నమస్తే అండి. సార్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ 125 లో కొన్నాను సార్. ఓకే. దాన్ని వాళ్ళు 119లో కూడా కొంచెం ఇంకొక 200 కొన్నాను సార్. ఇవాళ 200 కొన్నాను. తర్వాత ఏం చేయమంటారు ఇక? అయితే మీరు ఏంటంటే అండి, ఒక షేర్ ఒక 125లో కొన్న తర్వాత 4-5 రూపాయలు తగ్గగానే కొనక్కర్లేదండి. ఇంకా ఏదన్నా డౌన్ అయ్యి అరౌండ్ 110కి వస్తే కనుక యాడ్ చేయండి. లేకపోతే ఇప్పటికే ఉన్న షేర్లు మాత్రం హోల్డ్ చేయండి. కానీ కేవలం కొద్దిగా ఒక 1-2 రూపీస్ తగ్గగానే ఫర్దర్గా యాడ్ చేసే ప్రయత్నం చేయకండి. దీనికి ఫర్దర్గా మళ్ళీ మీరు ఖచ్చితంగా యాడ్ చేయొచ్చు అనేటువంటి ప్రైస్ అయితే సమ్వేర్ అరౌండ్ 110కి వచ్చినప్పుడు మాత్రం ఎక్కువ అగ్రెసివ్గా బయింగ్ చేయొచ్చు అండి. రైట్. కంటిన్యూస్ గా అప్ ట్రెండ్ లో నడిచిన మార్కెట్స్ ఈ రోజు కొంచెం కరెక్ట్ అయినట్టు కనిపించింది కదా సార్. సో ఎలా క్లోజ్ అయ్యే అవకాశం ఉందంటారు? ఇవాళ క్లోజింగ్ కూడా మార్కెట్స్ డెఫినెట్గా డౌన్లోనే క్లోజ్ అయ్యే అవకాశం ఉందమ్మా. అంటే ఏంటంటే మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేటువంటిది వచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. అయితే బడ్జెట్ వరకు కూడా కొంత ఈ యొక్క టెన్షన్ అనేటువంటిది ఉంటుంది. ప్రాఫిట్ టేకింగ్ సహజంగా జరుగుతుంది. ఫ్రెష్ బయింగ్ ఏదైనా చేద్దామనుకున్న ఇన్వెస్టర్స్
23rd నాడు బడ్జెట్ అనౌన్స్మెంట్ వచ్చేవరకు కూడా వెయిట్ చేసి బడ్జెట్ ప్రపోజల్స్ కూడా చూసిన తర్వాత మాత్రమే ఫ్రెష్ బయింగ్లోకి